బ్రేకింగ్ న్యూస్ నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాలలో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం చేపట్టిన తనిఖీలు ముగిశాయి. మాదాపూర్ కావూరి హిల్స్లోని ఆయన ఆఫీసుల్లో 2 బృందాలు తనిఖీ చేశాయి. కన్నప్ప సినిమాకు సంబంధించి పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమా బడ్జెట్ విషయంలో జీఎస్టీ ఎగ్గొట్టినట్టుగా అనుమానాలతో అధికారులు తనిఖీలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీనిపై రూమర్స్ క్రియేట్ చేసిన వారిని మంచు విష్ణు హెచ్చరించారు. మంచు విష్ణు కార్యాలయాలలో జరిగిన సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, సోదాలు ముగిసినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి ఆధారాలు దొరికాయి పన్ను ఎగవేతకు సంబంధించి? రోహిత్, కన్నప్ప మూవీ నిర్మాణ సంస్థ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ పైన నిన్న జిఎస్టీ దాడులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారు 5 గంటల పాటు ఈ సోదాలు చేశారు. అయితే సినిమా భారీ బడ్జెట్ అంచనాలతో ఇటు మంచు విష్ణుకు సంబంధించిన డ్రీమ్ ప్రాజెక్టు భారీ అంచనాలతో వస్తున్న నేపథ్యంలో భారీ బడ్జెట్ సినిమాని కూడా మొదటి నుంచి ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో కొంత జిఎస్టీ చెల్లింపుల విషయంలో అంటే చెల్లించలేదన్న ఫిర్యాదులు రావడంతో జీఎస్టీ అధికారులు సోదాలు చేశారు. అయితే ఎటకెల కొన్ని జీఎస్టీకి సంబంధించినటువంటి ఎగవేతకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు కూడా నిన్న అధికారులు స్వాధీనం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో నిన్న సాయంత్రం 5 గంటల వరకు జరిగినటువంటి ఈ సోదాల్లో అధికారులు కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే కన్నప్ప మూవీకి సంబంధించినటువంటి భారీ బడ్జెట్ అంచనాలతో వస్తున్న నేపథ్యంలో మనం చూడొచ్చు. ఈ కన్నప్ప మూవీలో ప్రధాన పాత్రలు విష్ణుతో పాటుగా మోహన్ బాబు, మరికొంతమంది అగ్ర నాయకులు కూడా ప్రభాస్, ఇటు బాలీవుడ్కి సంబంధించినటువంటి మమ్ముట్టి లాంటి మరో ఇతర భారీ సెలబ్రిటీలు కూడా ఇందులో నటించిన పరిస్థితి. సో భారీ బడ్జెట్తో వస్తున్న నేపథ్యంలో కొంత జీఎస్టీ ట్యాక్స్ చెల్లించలేదన్న ఫిర్యాదులు అధికారులకు రావడంతో ఈ దాడులు చేసినట్లుగా కూడా కొంత ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మనం చూడొచ్చు, నిన్న మోహన్ బాబు కూడా జీఎస్టీ దాడులు జరుగుతున్న సందర్భంలో కూడా కార్యాలయానికి వచ్చారు. దానికి సంబంధించిన కొంత ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో రేపు సినిమా విడుదల ఉన్న నేపథ్యంలో ఈ దాడులు కొంత కలకలం రేపాయి. చిత్ర యూనిట్ ఇప్పటికే రిలీజ్కి సంబంధించి కావచ్చు, ఇటు సినిమాకి సంబంధించిన ప్రమోషన్ విషయంలో బిజీ ఉన్న నేపథ్యంలో ఈ దాడులు అనేది కొంత కలకలం రేపిన పరిస్థితి కనిపిస్తుంది. దాడులు పూర్తయిన తర్వాత అధికారులు ఏమైనా మాట్లాడారా? సుమారు ఎంత మేర ఈ పన్ను ఎగవేతలు, జీఎస్టీ పన్ను ఎగవేతలు ఉండొచ్చు అనే విషయం గురించి ఏదైనా క్లారిటీ ఉందా? అలాగే సోదాలు ముగిసిన తర్వాత అట్లీస్ట్ మంచు విష్ణు అయినా ఏమైనా మాట్లాడారా? సోదాలు జరుగుతున్న సందర్భంలో మంచు విష్ణు ఒక కామెంట్ చేశారు రోహిత్. అయితే ఈ సోదాలు అనేది కామని ఎంత అప్పులు తెచ్చామనేది తెలుస్తుంది. భారీ బడ్జెట్ సినిమా కాబట్టి కొంత అప్పులు తెచ్చామన్న విషయాన్ని ఆయన చెప్పారు. సోదాలు జరుగుతున్న సందర్భంలో ఇటు కోనా వెంకట్ రచయితతో పాటుగా మోహన్ బాబు కూడా సోదాలు జరుగుతున్న 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు 3 గంటల పాటు సోదాలు ముగిసే వరకు కూడా మోహన్ బాబు అక్కడే ఉన్నారు. కొన్న జీఎస్టీ ఎగవేసినట్లుగా కూడా కొంత గుర్తించిన నేపథ్యం దానికి సంబంధించిన మోహన్ బాబుని కూడా కొంత జీఎస్టీ అధికారులు ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది. అనంతరం మీడియాతో అధికారికంగా మోహన్ బాబు ఏం మాట్లాడలేదు. కొంత జీఎస్టీ అధికారులు కూడా మాట్లాడిన నేపథ్యంలో కొంత సమాచారం అయితే జనరల్గా భారీ బడ్జెట్ సినిమాలు ఉన్న నేపథ్యంలో పన్ను ఎగవేతకు సంబంధించిన విషయంలో కొంత మేము ఆరా తీస్తామని చెప్పి అధికారిక వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కన్నప్ప మూవీకి సంబంధించినటువంటి కొంత జీఎస్టీ కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు 2 బృందాలుగా సోదాలు చేసిన నేపథ్యంలో కొంత జీఎస్టీ ఎగవేసినట్లు గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించిన తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే భారీ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వని నేపథ్యంలో అసలు ఎంతవరకు బడ్జెట్, దానికి సంబంధించినటువంటి వివరాలపైన కూడా కొంత జీఎస్టీ చెల్లింపుల విషయానికి పూర్తి స్థాయిగా జీఎస్టీ అధికారులు ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది. రేపే సినిమా విడుదల ఉన్న నేపథ్యంలో ఆసక్తిగా ఈ దాడులు అనేది సోదరులు అధికారులకు దొరికిన ఆధారం ఏంటి? వారితో పాటు ఏదైనా పత్రాలు, ఫైల్స్ అవన్నీ కూడా తీసుకువెళ్ళారా? బిల్లులు ఇవన్నీ కూడా? ఖచ్చితంగా పూర్తిస్థాయి డాక్యుమెంటేషన్ వెరిఫై చేశారు. సో కన్నప్ప మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు పూర్తయినంత వరకు, ఎందుకంటే సినిమా రిలీజ్కి ముందు జీఎస్టీకి సంబంధించినటువంటి పూర్తిస్థాయి చెల్లింపులు చేసిన అనంతరమే సినిమా రిలీజ్ జనరల్గా చేస్తూ ఉంటారు. సో కన్నప్ప మూవీకి సంబంధించినటువంటి చెల్లింపుల విషయంలో కొంత పూర్తి స్థాయిలో చెల్లించలేదన్న ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు 2 బృందాలుగా సోదాలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. 5 గంటల పాటు జరిగిన ఈ సోదాల్లో కొన్ని కీలక పన్ను చెల్లించని జీఎస్టీ చెల్లించని సంబంధించిన
సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి మంచు విష్ణుని వివరణ కోరే అవకాశం ఉంది. నిన్న మోహన్ బాబును కూడా కొంత బడ్జెట్ పైన పన్ను చెల్లింపుల పైన కొంత మోహన్ బాబును ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది. మంచు విష్ణు నిన్న అందుబాటులో లేని నేపథ్యంలో మరి తదుపరి చర్యలకు ఒకవేళ పూర్తిస్థాయి జీఎస్టీ ఎంతవరకు చెల్లించారు, ఎంతవరకు ఎగ్గొట్టారన్న అంశాలకు సంబంధించినటువంటి కొంత డాక్యుమెంట్స్ ఇప్పటికే జీఎస్టీ అధికారులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో తదుపరి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు.